జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది ఏంటి మను ఇలా తిరుగుతున్నావు? అది నాకు నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంది. చిలకమ్మేమో బయటికి వెళ్ళింది, సింధుకేమో నా మీద వారు. ఓహో, నీకు కాఫీ కావాలా? ఉండు, నేను తీసుకొస్తాను. మున్ని వద్దులే. అయిన వాళ్ళ కోసం ఆ మాత్రం కాఫీ కూడా తీసుకురాకపోతే ఎలా చెప్పు? అసలే నీకు మొహమాటం ఎక్కువ. ఉండు, నేను తీసుకొస్తాను. మున్ని, కొంచెం స్ట్రాంగ్ కాఫీ పట్టుకునిరా. మను, కాఫీ. థ్యాంక్ యూ. నేను ఇవ్వను, తాగిపిస్తాను. ఓకేనా? ఓకే. కూర్చో. తాగు. ఎలా ఉంది మను ఈ మున్ని చేత్తో కాఫీ? అది కాఫీయా? ఎక్సలెంట్. పైగా నీ చేత్తో ఇచ్చావు కదా, ఆసమ్ ఉంది. నేను ఇప్పటి వరకు ఈ సెకండ్ వరకు ఇలాంటి కాఫీ తాగలేదు. అందుకే కదా మను నేను తెచ్చింది. నీలాంటి వాళ్ళ వల్లనే అమ్మాయిలు అబ్బాయిల ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేకుండా పోయింది. అందరూ అనుమాన పడుతున్నారు. దరిద్రపుతాను. అయితే ఇప్పటి నుంచి నువ్వే ఇవ్వు మున్ని. అయితే రోజు నీ కోసం ఇస్తాను మను. అలాగే ఇవ్వు. చచ్చాను నాయన, జిడ్డులా కట్టుకుంటున్నావు. మను, నీకు విషయం తెలుసా? ఏంటి? చెప్పు. మను, మున్ని ఇద్దరు పేర్లు ఎంతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఓ మై గుడ్నెస్. మను, మున్ని రెండు పేర్లు ఎలా ఉన్నాయి? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నాయి. మను, నేను వెళ్ళరానా? మున్ని, నువ్వు ఇలా వెళ్ళడం రావడం నీకు ఇబ్బందిగా లేదు? మరి నేనేం చేయను? నువ్వంటే పెళ్లి చేసుకున్నావు, సెటిల్ అయిపోయావు. నేను అలా వెళ్తూ వస్తూ ఉంటేనే కదా ఎవడైనా నన్ను చూసి లైన్ వేసేది, నాకు పెళ్ళయ్యేది. పాయింటే, కానీ ఆ పని నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాక చేసుకుందు గాని ప్రస్తుతానికి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండి నాకు ట్రైల్ వేసుకో. నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. మరి మీ ఆవిడ? సింధు వార్లో ఉంది, ఇవన్నీ పట్టించుకోదు. నువ్వు ట్రై చేసుకో. పక్కనా? పక్కా ఫిక్స్ అయిపో. ఇందాక నువ్వు కాఫీ చేసావు చూసావా, అదే కిచెన్. వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసే వెళ్ళు. ఇక్కడ కాలిందో. చూసావా సింధు, మొగుడు సబ్బు బిళ్ళ లాంటి వాడే, జారిపోకుండా చూసుకోవే అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడు చూడు, ఆ మున్ని చేతిలో పడ్డాడు. అది గట్టిగా పట్టుకుంది. ఎందుకైనా మంచిది ఆ మున్ని మనుకి దూరం అయ్యేలాగా చూడు. ఒక మునినంటే అవాయిడ్ చేస్తాం. తెలియని మునిలు ఎంతమంది ఉన్నారు. కలియుగంలో శ్రీకృష్ణుడు కదా మీ మనవుడు. వసే సింధు, నీకు నా సబ్బుల భాషలో చెప్పాను, అర్థమవుతుందేమోనని. కానీ నీకు అర్థం కాల. అయినా చెప్తున్నాను విను. భర్త అనేవాడు సబ్బు లాంటివాడు. జాగ్రత్తగా పట్టుకుంటే చేతిలో ఉంటాడు, లేకపోతే జారిపోతాడు. దీనికి ఏం అర్థమై చచ్చిందో ఏమో, నాకు మాత్రం ఏమీ అర్థం కాల. చిలక, బామ్మ ఏం చెప్పిందో విన్నావా? అది మగవాళ్ళ కోసం, నీలాంటి వాడి కోసం కాదు.
నర్స్ బోలా చిలకమ్మ అందరు రండి. నన్ను పిలవలేదేమే మనవరాలా? ఓ నేను కనపడడం వినపడను కదా. ఇది నూనె, ఇది నూనె, ఇది నూనె. 3 సార్లు చెప్తున్నావు అది నూనె అని. నూనె ఏమిటట? అమ్మగారు మను బాబు గారికి మా సింతమ్మాయి గారు నూనె పోసి మర్దం చేస్తారు. బోలా ఇట్రా. ఆ, చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఆ, ఆ, పోయి అమ్మాయి గారు పోయి. ఆ, ఆ, ఊరుకోండి అమ్మగారు మీరు. పోయి. పోసేసా. ఇప్పుడు దాంట్లోంచి నడు. అమ్మా నడు. ఆ, తప్పదా? తప్పదు. ఆ. ఇరిగిందిరో చిలకమ్మ, ఎక్కడ తెచ్చావే? అమ్మా అమ్మా అయ్యో. ఆ, అయ్యో. నర్స్ మీరు అంటుంటారే మగాడు సబ్బు అని. మగాడు సబ్బు అయితే ఆడది ఆయిల్ తో సమానం. అబ్బో ఆయిల్ ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. కింద పడనీయకూడదు. కింద పడిందనుకో ఇదిగో ఇలా జారి పడతారు. ఒసే పిల్ల, ఈ ట్రిక్కులన్నీ ఎప్పుడు నేర్చుకున్నావే? మీ మనవాణ్ణి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇదిగో ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి. వస్తే మున్ని వస్తుందా? ఇంకా రావట్లేదు, చూస్తానుండు. వస్తుంది. మను మున్ని ఇవి తిను. ఏంటిది? ఉండలు, సొన్నుండలు. ఏముండలు? సున్నుండలు నీకు ఇష్టం కదా. నాకా? చిన్నప్పుడు ఈ ఉండల కోసం నాకు ముద్దులు పెట్టేవాడివి, గుర్తులేదా? అప్పటి నుంచే గోపాలకృష్ణుడా? చెప్తా. తిను. మున్ని సున్నుండ కంటే నీకు ముద్దు పెట్టడమే ఈజీ కదా. చెప్పాడు అవే మాటలు. మున్ని నా మీద ఇంత ప్రేమ ఉంచుకొని ఇన్ని రోజులు ఎలా ఉన్నావు? అయితే ఒకసారి నా కళ్ళలోకి చూడు. ఏం కనిపిస్తుంది? నీకేం కనపడడం లేదా? కనబడుతుంది కనబడుతుంది. నా మీద ప్రేమ. అదే ప్రేమతో చేసి ఈ సున్నుండలు తీసుకొచ్చాను, మొత్తం తినేవా? మొత్తానికి నాకు ఈ విధంగా సున్నుండ తినిపిస్తున్నావు అనమాట. యాక్టింగ్ కత్ర మొత్తం. మున్ని ఇంత టేస్ట్ గా ఉంది. ఏమేసి చేసావు? నీ మీదున్న ప్రేమంతా రంగరించి చేశాను. అది ఓకే మున్ని, ఇవన్నీ ఒకేసారి తినేసాననుకో నీ తాలూకా జ్ఞాపకాలన్నీ మిస్ అయిపోతాను. వీటిని దాచుకొని కొంచెం 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 నేను గుర్తు చేసుకుంటూ కొరుక్కుంటూ తింటాను. ఓ బాబు, నాకు సిగ్గేస్తుంది. మాను, మరి నేను వెళ్ళొస్తానే. ఉంటానన్నావు కదా మున్ని. ఇంట్లో అందరూ నేను జెండా ఎత్తేసానని భయపడుతూ ఉంటారు. ఓ. నేను ఇక్కడే ఉన్నానని చెప్పేసి వస్తానే. ఏదైనా అవసరం అయితే నువ్వు వరండాలోకి వచ్చి మున్ని అని పిలుచాలు. ఒక్క క్షణంలో నీ ముందుంటాను. కావాలంటే చెక్ చేసుకో.
మున్ని వచ్చేసా అయితే బాయ్ బాయ్ వెళ్ళొస్తా బాయ్ బాయ్ బాబా ఏం చేసింది మున్ని సున్నుండలు బోలా ఏంటివి వీటిని సున్నుండలు అంటారు. ఓ ఎందుకు మా అమ్మాయి గారు మీకోసం స్పెషల్ గా చేపిస్తున్నారు. వామ్మో. బామ్మ నాకు సున్నుండలు నచ్చవే. ఆహా, ఇంతకు ముందు ముని తెచ్చిన సున్నుండలు ఎలా తిన్నాడో అడగండి బామ్మ. పోనీ లేరా అదేదో ముచ్చట పడుతోంది. కాస్త తినిపెట్టు. నానమ్మ నాకు వద్దు, ఆ కడుపులో నొప్పి. అబ్బా అమ్మో అమ్మో. కడుపులో నొప్పికి నా దగ్గర మంచి మందుంది. ఏంటి అది? బాబో బామ్మా. ఏంటా కొట్టాడు? నీకు తెలియదు బామ్మ, కడుపులో నొప్పికి ఇదే ట్రీట్మెంట్. నువ్వు కానీ సైలెంట్ గా ఉండకపోతే నిన్ను కూడా ఇలానే కట్టేసి బోలా పెట్టు, ఇంకోటి పెట్టు, ఇంకొకటి పెట్టు. నాకేం జలం ఇస్తావా? అమ్మయ్యా, ఇప్పట్లో వీడు సున్నుండలు ముట్టుకోడు. నర్సు, మనువుగాడు వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వట్లేదు అంటే అర్థం ఉంది. అసలు ఆ ప్లాన్ కూడా ఒక్కడు కూడా సక్సెస్ అవ్వటం లేదేమే. ఏమనయ్యా, నాకేమీ అర్థం అవ్వట్లేదు. ఇదే స్వర్గంలో అయితే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వాళ్ళతో ఏమిటి, వాళ్ళ మనవరాలతో కూడా ఫుట్బాల్ ఆడుకుంటున్నాను. కానీ ఇక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నానే. ఇదిగో ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యి. ఏదో ఒకటేమిటి, ఇట్రా చెప్తా. ఏంటో సరసాలు. మోసిన అమ్మ కడుపు కాల ఈ వేళప్పుడు సరసాలేంటి, చెవులో ఒక మాట చెప్తా. ఇట్రా చూడు. గట్టిగా చెప్పొచ్చు, ఇక్కడ ఇద్దరుగా ఉన్నాం, ఎవరికి వినపడదు. చెప్పు. ఆ మాట నిజమే కదా. చూడు, గుళ్ళో హరికథ చెబుతున్నారు. హరికథ? ఏం హరికథ? అబ్బా, హరికథ లేదు గిరికథ లేదు నర్సు, చెప్పేది విను. హరికథ జరుగుతుందని చెప్పి మనుని సింధుని ఇంటూ ఉంచి మీరందరూ బయటికి వెళ్ళిపోండి. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నారనుకో, ఏవేవో కోరికలు పుడతాయి, కార్యక్రమం అయిపోతుంది. ఇదిగో వాసిని దుంప తేగ, చెప్పే శాంతం వినిచావు కదా. నీ చచ్చిన తర్వాత నీ తల మీద ఉన్న నల్ల జుట్టు తెల్లగా అయింది, కానీ నీ బుద్ధిలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదే. జాగ్రత్తగా చెప్పినట్టు చెయ్యి. నువ్వు మాత్రం మాట తెచ్చావా ఏంటి? చెప్పిందే 10 సార్లు చెప్తూ ఉంటావు. అది చిలకమ్మ, వాళ్ళిద్దరిని ఏకాంతంగా వదిలేసి వెళ్తే లోన్లీగా ఫీల్ అయ్యి వాళ్ళ మనసులు మారే అవకాశం ఉంది. అందుకే మనం అందరూ హరికథ వినడానికి వెళ్దాం. వాళ్ళ పాటలేమో వాళ్ళు పడతారు. చిలకమ్మ, బామ్మగారు చెప్పింది అర్థమైందా? ఏకాంతమట. ఈ కొండ ముచ్చు సిగ్గు ఎలా అవుతుందో చూడు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మనుకు చెప్పేసి వస్తాను. వెళ్ళండి. అది కాదు చిలకమ్మ, బామ్మనొక్కదాన్ని అరికదకి పంపిస్తే మను సింధులు వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారు. తర్వాత మన తిప్పులు మనం పడచ్చు కదా. ఏంటి ఏమంటున్నా? తెలుగులో చెప్పాను కదా. ముదిరిపోయిన వంకాయలా ఉన్నావు, ఇది అవసరమా? అందరూ అవసరమని అంటుంటారు, మరి నా అవసరం గురించి ఎవరు ఆలోచించలే. కనీసం ఇదేనా ఆలోచించారు కదా చిలకమ్మ, నా గురించి కాదు, మన గురించి. ఎక్కువగా మాట్లాడావంటే బతుకుండగానే చంపి పూడ్చి పెడతాను. ఏమనుకున్నావు? చిలక, బోలా, పదండి మనం పోదాం. నర్స్, ఇప్పుడు హరికథకి వెళ్దాం అంట.
అవసరమా? నాయనమ్మా నాది సేమ్ ఫీలింగ్. అసలే ఇంట్లో చంద్రముఖి కాంచన ఏవేవో ఎఫెక్ట్లు కనబడుతున్నాయి. నువ్వు లేకపోతే చాలా కష్టం. అవును నర్స్, ఈ ఇంట్లో అపరిచితుడు, రెమో, గజని ఇంకా ఏవేవో కనిపిస్తున్నాయి. నేను కూడా వస్తాను, పదండి. నేను వస్తాను. ఏడ్సార్లే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు హరికథలు వినడం ఏమిటి మీ బొంద? మేము వెళ్ళొస్తాము, మీరు ఇంట్లోనే ఉండండి. డార్లింగ్, వాళ్ళు వచ్చేసరికి మనం ఏం కథ చెప్పుకుందాం? బిజిలి ది కాల్ గర్ల్. బాగుందా ట్యాగ్ లైన్? ఏమో అనుకున్నాను గాని దీనికి మెమరీ పవర్ కొంచెం ఎక్కువే. మర్చిపోకుండా చంపేస్తుంది. మనోని అనవసరంగా అనుమానిస్తున్నానేమో. తనెంత చెప్తున్నా నేను అర్థం చేసుకోవట్లేదు. మనం చెప్పేది కూడా ఒకసారి వినొచ్చు కదా. సింధు నన్ను నమ్మడం లేదు గాని ప్రతి భార్యకి మొగుడు పరాయి స్త్రీతో తిరుగుతుంటే సింధు కన్నా ఎక్కువ కోపమే ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేరు కదా, మనోని ఒకసారి మళ్ళీ అడిగి చూద్దాం. సింధుకి లాస్ట్ టైం చెప్పి చూద్దాం. నమ్మడం నమ్మకపోవడం తనిష్టం. సారీ, నిజంగానే పొలం మారింది.
థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమే సంతోషం ప్రేమే ఉల్లాసం నిండుగా